హలో వ్యూయర్స్, ఈరోజు కొన్ని రకాల మసాలాస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి 15 డేస్ వరకు మంచి అరోమాతో ఉంటాయండి. జస్ట్ 15 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు. చికెన్కి మటన్కి ఒకటే మసాలా అండి. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. బిర్యానీ ఆకు ఒకటి, 50 గ్రామ్స్ ధనియాలు వేశాను, లవంగాలు 1 స్పూన్, షాజీరా 1 స్పూన్ అండి, కానీ నేను వేయడం లేదు. మీకు నచ్చితే వేసుకోండి, ఆప్షనల్. ఇలాచి 4 to 5 వేసాను, మిరియాలు 1 స్పూను, చెక్క 1 స్పూను, జాజికాయ చిన్న ముక్క, గసగసాలు 1 స్పూన్ వేసి గ్రైండ్ చేసి, ఎండు కొబ్బరి 1 స్పూన్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. తీసుకొని ఒక కంటైనర్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రసం పౌడర్ చేసుకుందాము. ఒక చిన్న బౌల్ తీసుకోండి, దాన్ని ధనియాలు త్వరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కప్పుతో కందిపప్పు 3/4 కప్పు తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చి అన్ని దోరగా వేయించుకోవాలి. చక్కగా మెత్తగా, మరీ మెత్తగా కాకుండా కోర్స్ గ్రైండింగ్ చేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇవి 15 డేస్ వస్తాయి మంచిగా. వర్షాకాలంలో రసం పౌడర్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సాంబార్ పొడి చేస్తున్నాను. కందిపప్పు 1 కప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు 3/4 కప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మెంతులు 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూన్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ధనియాలు 2 స్పూన్స్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. మినపప్పు 1/4 కప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. జీలకర్ర 1/2 స్పూను, మిరియాలు 1 స్పూన్ వేసి 2 మిరపకాయలు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకొని కొద్దిగా బరకగా ఉండేది చూసుకోండి. సాంబార్లో చక్కగా 2 స్పూన్లు వేసి మరిగించారంటే చాలా రుచిగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఇప్పుడు మిరియాల పొడి చేసుకుని పెట్టుకుందామండి. దోరగా వేయించాలి. వేయించి గ్రైండ్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకొని ఆమ్లెట్లో వేసుకోవచ్చు, చక్కగా రసం చేసుకోవచ్చు, సలాడ్స్లో కూడా వేసుకోవచ్చండి. చక్కగా ఒక కంటైనర్లో వేసి స్టోర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర పొడి కూడా అన్నిట్లో వేసుకోవచ్చు. చక్కగా దోరగా వేయించేసి గ్రైండ్ చేసుకొని కంటైనర్లో పెట్టుకుంటే అన్నిట్లో వేసుకోవచ్చండి. కూరల్లో కూడా, వెజ్ నాన్ వెజ్ అన్నిట్లో వేసుకోవచ్చు. గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే అరోమాస్ ఎక్కడికి పోవండి. నెక్స్ట్ ధనియాలు కూడా దోరగా వేయించుకొని గ్రైండ్ చేసుకొని గ్లాస్ జార్ కంటైనర్లో పెట్టేస్తే అన్నిట్లో వేసుకోవచ్చండి. జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, అన్ని వెజిటేబుల్స్ మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అవి. సరే, అన్ని ట్రై చేసి చూడండి. ఇందాక పౌడరు వేడిగా ఉందని చెప్పి నేను ఇప్పుడు గ్లాస్ జార్లో పెట్టానండి. ఇప్పుడు ఇవన్నీ మీకు 15 to 20 డేస్ వస్తాయి. కానీ ఫ్రిడ్జ్లో ఎంత తక్కువ పెట్టుకొని తింటే అంత మంచిది కాబట్టి నేను 15 డేస్కి చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఈ మసాలాస్ అన్నీ కూరలు, సాంబార్లు అన్నీ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు చక్కగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.